ఈ నెల 16 నుంచి వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రచారంలోకి దిగనున్నారు. పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను అదే రోజు విడుదల చేయనున్నారు. 17వ తేదీ నుంచి రోజుకు 3 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. మరోవైపు వైకాపాలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశంలో సీట్లు దక్కని నేతలు వైకాపా గూటికి చేరుతున్నారు. సీటు దక్కడని తెలుసుకున్న కొందరు అసమ్మతి స్వరం వినిపిస్తుండగా మరికొందరు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. వైకాపా అభ్యర్థుల తొలి జాబితా విడుదల వాయిదా పడింది. పార్టీలో నేతల చేరికలు ముహూర్తం మించిపోయిందన్న కారణంతో ఆ ప్రక్రియ వాయిదా వేసినట్లు వైకాపా పేర్కొంది. ఈ నెల 16న ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద జగన్ నివాళులర్పించిన అనంతరం తొలి జాబితా ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దాదాపు 80% మంది అభ్యర్థులను ఆ రోజు జగన్ ప్రకటించనున్నారు. అనంతరం గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో జగన్ మొదటి ప్రచార సభ నిర్వహించనున్నారు. 17వ తేదీ నుంచి రోజుకు 3 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రచార సభల్లో పాల్గొననున్నారు. సుమారు 75 నుంచి 80 నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం చేయనున్నారు. వైఎస్ విజయమ్మ, షర్మిల సైతం ప్రచారంలో పాల్గొంటారని వైకాపా వర్గాలు తెలిపాయి. తెలుగుదేశంలో సీట్లు దక్కని నేతలు వైకాపాలో తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా కాకినాడ ఎంపీ తోట నరసింహం తన భార్యతో కలిసి జగన్ సమక్షంలో వైకాపాలో చేరారు. అనారోగ్యం కారణంగా ఈసారి పోటీ నుంచి తప్పుకున్న తోట నరసింహం తన భార్యకు జగ్గంపేట, కాకినాడ టికెట్లలో ఏదో ఒకటి ఇవ్వాలని చంద్రబాబును కోరారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండడంతో చంద్రబాబు అవకాశం ఇవ్వలేకపోయారు. ఈ పరిస్థితుల్లో తోట కుటుంబం వైకాపా గూటికి చేరింది. పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ జగన్ సమక్షంలో వైకాపా కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు కోసం ప్రయత్నించి భంగపడిన పీవీపీ ఈసారి వైకాపా తరపున అక్కడి నుంచే పోటీ చేస్తారని తెలుస్తోంది. విజయవాడ మాజీ మేయర్ రత్నబిందు, సినీ నటుడు రాజా రవీంద్ర కూడా వైకాపాలో చేరారు. మరి మేము ముఖ్యమంత్రి గారిని కలిసాం. మరి అక్కడికి 3 సార్లు వెళ్లి మేము అడగడం జరిగింది సీటు కోసం అని. ఎందుకంటే ప్రజల కోసం పనిచేసేటువంటి మాకు మరి ఏదో రకమైనటువంటి అధికారిక పదవి ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రకంగా మేము పోవడం జరిగింది. తప్పనిసరిగా జగన్ గారు మా యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మాకు ఎక్కడో ఒక స్థానాన్ని కేటాయిస్తారని ఆశిస్తా ఉన్నాం. నర్సింగ్ గారు హైలైట్ అయిపోతారేమో అని చెప్పి జిల్లాలో ఉన్న కొంతమంది నాయకులు కుట్రపూరితంగా ఆయన మీద దుష్ప్రచారం చేసి ఏదేదో ఉన్నది, ఆయనకి అనారోగ్యం ఏదేదో అని చెప్పేసి అంతా క్రియేట్ చేసేసి కావాలని అంతా ఒక పకడ్బందీగా చేసినట్టు, ప్లాన్గా చేసినట్టు స్పష్టంగా తెలియజేసి మళ్ళీ నమ్ముకున్న కార్యకర్తలు ఉన్నారు, మమ్మల్ని అభిమానించే కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళంతా ఎక్కడ అన్యాయం అయిపోతారో అని చెప్పి మేము ఈ రకమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఎంపీ కింద పోటీ చేయమని ఆదేశించారు. గత 15 సంవత్సరాలుగా కన్సిస్టెంట్ గా ఉంది అందరూ మిత్రులు జగన్మోహన్ రెడ్డి గారితో. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు క్యాపిటల్ రీజియన్ డెవలప్ చేస్తారు, డెవలప్మెంట్ కంటిన్యూ అవుతుంది. అది ఒక 5 ఏళ్లు 10 ఏళ్లు కాదండి, 25 ఇయర్ విజన్ అది. వైకాపాలో సీట్ల కోసం అసమ్మతి గలం పెరుగుతోంది. నిన్న లోటస్ పాండ్ వద్ద ఉరవకొండకు చెందిన కార్యకర్తలు వైఎస్ వివేకాను అడ్డుకోగా ఇవాళ బాపట్లకు చెందిన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. బాపట్ల టికెట్ కోనాకు బదులు చీరాల గోవర్ధన్ రెడ్డికి ఇవ్వాలని నినాదాలు చేశారు. ప్రకాశం జిల్లా చీరాల వైకాపా నియోజకవర్గ బాధ్యుడు ఎడం బాలాజీ వైకాపాకు రాజీనామా చేశారు. గత 9 ఏళ్లుగా వైకాపా జెండా మోసినా గుర్తింపు లేదన్నారు. అందుకే తెదేపాలో చేరుతున్నానన్న ఆయన ఆ మంచికి వ్యతిరేకంగా పనిచేసి తెదేపా అభ్యర్థి బలరాంను గెలిపించుకుంటామన్నారు. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్